హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలు బఠానీ పులావ్ చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పులావ్లోకి మనం కర్రీ చేసుకోవాల్సిన అవసరం లేదు. పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పులావ్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 4 యాలుకలు, 1 మరాఠీ మొగ్గ, జాపత్రి 1 టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1 పెద్ద మీడియం సైజ్ బంగాళదుంపను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు పచ్చి బఠానీ, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆలూను మగ్గనివ్వాలి. క్యారెట్, ఆలు ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 చిన్న టమాటా, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి టమాటా కూడా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఈ విధంగా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1/4 కట్ట పుదీనా, 1/4 కట్ట కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 2 గ్లాసుల బాస్మతి రైస్ను కడిగి వేసుకోవాలి. బియ్యాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు కడిగి వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను మీడియం టు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ ఈ విధంగా ఎగురుతున్నప్పుడు మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు రైస్ను ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మనకు ఆలు మటర్ పులావ్ ఈ విధంగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఈ పులావ్ని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 3-4 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఇంకా పొడి పొడిగా బాగా వస్తుంది. 3-4 నిమిషాల తర్వాత మనకు ఆలు పులావ్ ఈ విధంగా చాలా టేస్టీగా పొడి పొడిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పులావ్లోకి పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే ఆలు బఠానీ పులావ్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.